IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకురాలు కల్వ శ్వేత గారు ఉన్నారు. మేడం నమస్తే. చాలా డేస్ అయింది మన ఇంటర్వ్యూ. అక్కడ మీ వాయిస్ కోసం ప్రేక్షకులు, తెలుగు పాప టీవీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఉంచుకొని మాట్లాడుతున్నారు, వెయిట్ చేస్తున్నారు అంటే గ్రేట్. ఎవరు మీరే మిస్ అయిపోయారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఓకే కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకొచ్చినారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. రాష్ట్రంలో హోంశాఖ లేదు, రాష్ట్రంలో విద్యాశాఖ లేదు, రాష్ట్రంలో 11 గంటల వరకే ప్రజలు బయట తిరగాలి అని షరతులు. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు? హోంశాఖ లేదు అని ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. కేసీఆర్ 2018లో అధికారం రాగానే 3 నెలల వరకు మొత్తం శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఒక్క మంత్రివర్గ విస్తరణ చేయకపోతే మనం ఎవరో మాట్లాడలేదు. ఈరోజు అంటే కొంతమందిని ఆచితూచి పార్టీని అందరినీ అంటే ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు జరుగుతుంది. మొన్ననే లోక్సభ ఎన్నికలు జరిగినాయి. సో ఒకసారి దాన్ని మొత్తం మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్ ఉండే, ఇప్పుడే కదా అయిపోయింది. 100 రోజుల ఎలక్షన్ కోడ్ మనకి. 3 నెలలు కాదు, 3 నెలల 15 రోజుల ఎలక్షన్ కోడ్ నడిపించినాం మనం. ఎలక్షన్ కోడ్లో మంత్రివర్గ విస్తరణ అయితే చేయలేరు కదా. ఇప్పుడే దాన్ని విస్తరణ చేయడంలో రేపో మాపో ఎప్పుడో అయిపోద్ది. ఆల్మోస్ట్ ఈ వారం రోజుల లోపల అయిపోద్ది. దానికి చిన్న భిన్నం అయిపోయింది, పాలన సరిలేదు అని అంటే పాలనలో ఏం లోటు ఉందో నాకు తెలియలేదు. కానీ మాట్లాడేటటువంటి శాంతి భద్రతల ముఖ్యమంత్రి గారి దగ్గర అంత పెద్ద శాఖ ఉన్నప్పుడు శాంతి భద్రతలకు లోటు అని నేనేం అనుకోను. దానికి ఎక్కడ శాంతి భద్రతలు లోపించాయో ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. గతంలో మహిళలకు మానభంగం చేసి చంపిన వ్యవహారమా, లేకపోతే డ్రగ్స్ తిని తాగి కుటుంబాల్ని అస్తవ్యస్తం చేసినటువంటి వ్యవస్థన ఏ విధంగా నడుస్తుందో ఒకసారి మీరే చెప్పాలి. ఈరోజు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. తాగుడుకి అడ్డుకట్ట వెయ్యాలనే మీరు అడిగినటువంటి ప్రశ్నకి 11 గంటలకి జనాలు తిరగొద్దని కాదు. అసలు ఉద్యోగ రీత్యా సెకండ్ షిఫ్ట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది, వేలాది లక్షలాది కోట్లాది మంది ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నారు అన్నెసెసరీ. ఎందుకంటే డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఇప్పుడు మనమే ఎన్నో చోట్ల కామన్గా ఒక తల్లి, పిల్లలు, పేరెంట్స్ ఎక్కడైనా డిస్కషన్ చేసుకొని ఎక్కడైనా గ్రూప్ డిస్కషన్ చేస్తే పేరెంట్స్ మా పిల్లలు రాత్రి 1 గంట అయినా ఇంటికి రావట్లేదు, పబ్ల చుట్టూ తిరుగుతున్నారు, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు, ఎటో పోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణము నాకు దగ్గరలో నా బంధువే, పేరు చెప్పను, రాత్రి బాబు బయటికి పోయిండు అని అంటే ఫోన్ రాలేదు అని అంటే రాత్రి అంతా నిద్ర రాదు నాకు అని చెప్పినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తా అన్న కొడుకు 2-3 గంటలైనా రాకపోతే తల్లిదండ్రులకి ఎంత భయం ఉంటుందో. హోటళ్ళల్లో, పబ్బులలో తిరుగుతున్నటువంటి ఈ విషయాల్ని మనం గమనించినాం. కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణలో 10:30-11 గంటలకి వ్యాపారాలు బంద్ అవ్వాలి అనేది ఆంక్ష పెట్టిండ్రు. దాంట్లో ప్రజలకు జరిగే నష్టం కన్నా ఎక్కువ ప్రభుత్వానికి జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. ట్యాక్సులు ఇంకా వ్యాపారం జరిగితే ట్యాక్సులు వస్తాయి. కానీ ఈరోజు ఉన్నటువంటి ఆర్థికంగా ప్రభుత్వం ఎన్ని నష్టాల్లో ఉందో, ఎన్ని కష్టాల్లో ఉందో మీకు తెలుసు. అయినా కానీ ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి, పరిపాలన మీద చిత్తశుద్ధి ఉండి ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డబ్బు ముఖ్యం కాదు, సంపాదనే ముఖ్యం కాదు, ఆర్థిక లావాదేవీలే ముఖ్యం కాదు. సత్యం ఎక్కడైతే ప్రభుత్వ పాలన సరిగ్గా ఉంటుందో అక్కడ వ్యవస్థ ఈరోజు లేకుంటే రేపైనా బాగుపడుతుందనే ఆలోచనలో ఇదంతా లా అండ్ ఆర్డర్. మీరు ఈరోజు అంటున్నారు లాఠీలు విరుగుతాయి, అసలు శాఖనే లేదు అన్నప్పుడు మరి లాఠీలు విరుగుతాయి అని ఎందుకు చెప్పినంటే పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు, లాఠీ పోలీసింగ్ అని చెప్పేసి ఆ శాఖనే చెప్పిన పరిస్థితి. లాఠీ అని అంటే తప్పు చేసినోడికి లాఠీ దెబ్బలు పడుతుంది. కేసీఆర్ గతంలో ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి మహిళల్ని ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టిండ్రో, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ విధంగా మనతోని సామాన్య ప్రజల్ని ఏ విధంగా వ్యవహరించిండ్రో, ప్రతి చోట మనం చిన్న ధర్నా చేస్తేనే లాక్కొని పోయి లాఠీలు ఇరగొట్టినటువంటి గత ప్రభుత్వం పోలీసులకి కంపేర్ చేస్తే ఈరోజు మీరు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోగలుగుతున్నారు, స్వేచ్ఛగా మీరు ప్రశ్నించగలుగుతున్నారు, ముఖ్యమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, ప్రజలందరూ మంత్రులతో కలవగలుగుతున్నారు, సెక్రటేరియట్ నిండా వేలాది మంది వచ్చి ప్రజలతో కలవగలుగుతున్నారు. అంటే ఈరోజు ఇచ్చినటువంటి స్వేచ్ఛ కాదా? ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు. ఆ స్వేచ్ఛ ఇచ్చిన కదా అని చెప్పి తప్పుదారిన పోతే ఊరుకునేది లేదు, లాఠీ జుడిపించాల్సిందే అనే సమాధానం తప్పించి అనవసరమైన తప్పు చేయడానికి లాఠీ ఎందుకు పడుతుంది చెప్పండి నాకు.
ఓకే. తప్పు చేస్తే మీరు గతంలో అంటుంటే ఏం చేస్తుంది పోలీసు నిద్రపోతుందా అన్నాం. మరి ఈరోజు ఆ పోలీస్ శాఖ ఈరోజు భద్రతతో నడిపిస్తుంటే వాళ్ళ మీద మనము అంటే తప్పు చేస్తే కనుక పోలీసోడైనా ఎవరైనా క్షమించాల్సింది కాదు. ఒకవేళ తప్పు చేయకుండా మనం తప్పు చేస్తే వాళ్ళు మనల్ని ఇంటిమేట్ చేసి మరి మీ జాగ్రత్తలో మీరు ఉండండి, ఎవరు కూడా చూడము, ఎవరిని ఉపేక్షించము అనడంలో తప్పేముందని. ఇప్పుడు అది కాదండి, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో మహిళలకేమో హోంశాఖ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకు మహిళలకే హోంశాఖ ఇచ్చారు. మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి హోంశాఖ ఇవ్వచ్చుగా మీలాంటి అంటే వాళ్ళు చేసిన మేము చేయాలన్నా, అలాగే చేయాల్సినటువంటి రూల్ ఏమన్నా ఉందా? వాళ్ళు వీళ్ళు అని కాదు, మహిళలకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి, మంత్రులలో పదవులు ఎక్కువగా రావాలి అని కోరుకుందాం. ఇదే శాఖ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఇవ్వాలనో ఇవ్వద్దో అది నాకు తెలియదు, కానీ ఇవ్వాల్సినటువంటి గతంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మహిళా హోంశాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మనల్ని చూసి అదేమని చూసాను, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు వాళ్ళు పెట్టుకుంటే దానికి నన్ను మీరు క్వశ్చన్ అడిగితే నాకు తెలియదు. ఈరోజు అర్హత ఉన్నటువంటి మహిళలకు ఎవరికైనా సరే మంత్రి పదవులు ఇవ్వాలనేది మేము కోరుకుంటున్నాము. ఇవ్వాలి కూడా. ఏ శాఖ ఇస్తారో అనేది మనకు తెలియకముందు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేయాల్సినటువంటి బాధ్యత నాది కాదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాను, ఒక బాధ్యత గల నాయకురాలుగా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్ల ఏది పడితే అది మాట్లాడి తప్పు కింద కాకుండా నేను చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిండ్రని మేము ఇవ్వడం కాదు. తొలి హోంశాఖ మంత్రి కాంగ్రెసే ఇచ్చింది. ఓకే.